హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, వైసీపీ నేత విజయసాయి రెడ్డి రాజీనామా, ఆ తర్వాత కొన్ని వార్తలు వస్తున్నాయి. అయోధ్య రామిరెడ్డి కూడా రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారని, లేదా మాజీ మంత్రి కొడాలి నాని రాజీనామా చేస్తున్నారని, ఇలాంటి చాలా వార్తలు వస్తున్నాయి. వీటిల్లో వాస్తవాలు ఎన్నో తెలియదు, కానీ విజయసాయి రెడ్డి రాజీనామా అయితే కన్ఫర్మ్ అయిపోయింది, అది క్లారిటీ వచ్చింది. అయితే విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత ఆటోమేటిక్గా ఒక చర్చ వస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టే. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తే ఇట్లాగా అందరూ మిగతా వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేస్తారు. రాజ్యసభలో 11 మంది ఉంటే ఒకళ్ళు వారం మినహా, వైవి సుబ్బారెడ్డి మినహా అందరు రాజీనామా చేస్తారనేటువంటి చర్చ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత అయోధ్య రామిరెడ్డి రాజీనామా చేస్తాడో లేదో క్లారిటీ రాకపోయినా దాదాపుగా రాజ్యసభ ఖాళీ అయిపోయింది. ఎంపీల్లో కూడా ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. అసలు ఎమ్మెల్యేలు 11 మందిలో ఎవరు ఉంటారో పోతారో తెలియదు. ఇలాంటి చర్చలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తాయి. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైసీపీ పని అయిపోయింది ఇంకా అనేటువంటిది ఖచ్చితంగా చర్చలు వస్తాయి. జనసేన వైపు నుంచి అయితే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి తప్పులు తట్టుకోలేక విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడని వాళ్ళు కొంత పద్ధతిగానే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఇక మీడియాలో, తెలుగుదేశం అనుకూల మీడియాలో అయితే ఇక వైసీపీ పని అయిపోయింది, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే విజయసాయి రెడ్డి రాజీనామా అనేటువంటిది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. అసలు వైసీపీకి ఎదురు దెబ్బ కాదా, వైసీపీ వాళ్ళ అధినాయకత్వం ఏం రెస్పాండ్ అయ్యింది, జగన్మోహన్ రెడ్డి ఏం రెస్పాండ్ అవుతాడు చూడాలి. జగన్మోహన్ రెడ్డి లేడు, ఎక్కడో లండన్లో ఉన్నాడు. వాళ్ళ అధినాయకత్వం కూడా అఫీషియల్గా అయితే రెస్పాండ్ అవ్వాలి. అక్కడ వైసీపీ నాయకులు అయితే మామూలుగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ 2024లో 151 సీట్ల నుంచి మధ్యలో 5/11 మిగిలిన తర్వాత ఇక వైసీపీకి ఇంతకన్నా నష్టం ఏం జరిగింది? వైసీపీ ఆల్రెడీ నష్టపోయింది, ప్రజలు తీర్పిచ్చేశారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పనికిరాడు అని తీర్చేసి కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిల్చారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అది వేరే విషయం అనుకోండి. ఇంతకన్నా ఘోరమైనటువంటి అవమానం వైసీపీకి ఇంకేముంటుంది? ఇప్పుడు రాజీనామాలు చేయొచ్చు, రాజ్యసభ సభ్యులు పోవచ్చు, ఎమ్మెల్యేలు పోవచ్చు, లేక ముఖ్యమైన నాయకులు పోవచ్చు. ఇప్పుడు మొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశాడు, జనసేనలో చేరాడు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరాడు. ఆళ్ల నాని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది రాజీనామాలు చేస్తున్నారు. జనసేన పార్టీలోనూ ఎక్కడికొకడికి వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రస్తావన చేశాడు. మీడియా వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో మాట్లాడినాడు. నాయకులు వెళ్తారు, నాయకులు ఎంతమంది అయినా పోనివ్వండి, మేము కార్యకర్తల నుంచి మేము నాయకులు తయారవుతారు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. వీళ్ళు ఎంతమంది పోయినా మాకేం కాదు అని. ఇది ఒక రకంగా మేకపోతు గాంభీర్యానికి సంబంధించినటువంటి అంశమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత కీలకమైనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోతే క్యాడరు ఎంత డిమోరలైజ్ అవుతారు. అరే జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేస్తున్నారు కాబట్టే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయంలో క్యాడర్ కూడా పార్టీని డిజోన్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎంతమంది పోయినా ఏం కాదు, నాయకులు తయారు చేసుకుంటాం, ఇవన్నీ చెప్పినంత మాత్రమే. అలాగని ఇప్పుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో, అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ అసలు బట్ట కట్టిద్దో లేదో తెలియదు. ఈ నాయకులు ఎంతమంది పోయినా ఉన్నా కానీ ఇప్పుడుగా జరిగేటటువంటి నష్టం అయితే లేదు. భవిష్యత్తులో ఎలాగా దీన్ని తట్టుకొని నిలబడిద్ది ఏంటనేది చూడాలి. ఈ రాజీనామాల పర్వం అనేటువంటిది ఖచ్చితంగా వైసీపీకి నష్టం కలిగించేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇంకేముంది, మొత్తం ఇక స్మాష్ అయిపోయింది వైసీపీ, ఈ నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, ఇక వైసీపీ ఉండదు, ఇలాంటివన్నీ కూడా ఇవి ఒక రకంగా
అంత ఇది కరెక్ట్ అని చెప్పలేము. ఎందుకంటే నష్టం జరిగేటువంటి మాట వాస్తవమే. 2019లో తెలుగుదేశం ఘోరమైనటువంటి ఓటమి తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితిలో చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది నాయకులు కూడా పార్టీని దూరమయ్యారు. అసలు కేడర్ కూడా జెండా భుజాన్ని వేసుకొని బయటికి రావడానికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పోరాటాలు చేశారు. నాతో పాటు చాలామంది కూడా పోరాటాలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాంతో ఎప్పుడో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశము, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత, రాజమండ్రిలో ప్రకటన తర్వాత, సెంట్రల్ జైలు ముందు అప్పుడు పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయాలు ఎప్పుడేం జరిగితే చెప్పలేము. ఈ పరిస్థితులు అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీకి నష్టం కలిగించేటువంటి పరిణామాలే. అలాగని ఈ పరిణామాలతో మొత్తం వైసీపీ స్మాష్ అయిపోతే కనపడదు రాజకీయంగా అనేటువంటిది మాత్రం చెప్పదు.